హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంట్రెక్ ట్రేడర్. ఈరోజు మార్కెట్కు ఓపెనింగ్ చూసుకున్నట్టయితే కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ఆల్రెడీ నేను 3 డేస్ బ్యాక్ శుక్రవారం రోజు నేను హోల్డింగ్లోనే ఉన్నాను డౌన్ సైడ్ కానీ. సో దానివల్ల మార్కెట్ కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కానీ సడన్గా చిన్న ప్రాఫిటే కనపడ్డది. సో నాకైతే మార్కెట్ ఒక 200-300 పాయింట్స్ 200-300 పాయింట్స్ డౌన్కి కిందికి వెళ్ళే ఆస్కారం ఉంటుంది అనే ఫీలింగ్ తోటి ఇంకా కొద్దిగా ఇంట్రాడే ఎంటర్ అవ్వడం జరిగింది. సో అక్కడ అది నెక్స్ట్ వీక్దే ఎంటర్ అయ్యాను. సో ఇది మంత్ ఎండ్ది ఎక్స్పైరీ ఉంది, ప్లస్ నెక్స్ట్ వీక్దే ఎంటర్ అయ్యాను. సో కొద్దిగా ప్రాఫిట్ అయితే కనపడ్డది, కానీ సో ప్రాఫిట్ ఇంకా మార్కెట్ 200-300 పాయింట్స్ కింద పడుతుందేమో అనుకున్నాను, కానీ మార్కెట్ కంప్లీట్గా ఈరోజు అయితే సైడ్ వేస్గానే ఉంది. సో మూమెంటం ఏం రాలేదు. సో ఎర్లీ మార్నింగ్ ప్రాఫిట్ని బుక్ చేసి ఉండాల్సింది, సో ప్రాఫిట్ని బుక్ చేయలేదు. అలాగే కొద్దిగా అవుట్ ఆఫ్ ద మనీ తీసుకున్నాను, మార్కెట్ కింద పడుతుందేమో అనుకొని. సో మార్కెట్ అయితే మూమెంటం ఏం జరగలేదు. సో అలాగే ఓల్డ్ డే ఉండడం వల్ల టైం డికే అయింది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే చూసుకున్నట్టయితే మనకు మార్కెట్ ఫ్రెండ్స్ మన అనాలిసిస్ ప్రకారం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంట్రెక్ ట్రేడర్. ఈరోజు మనం మార్కెట్ అనాలిసిస్ ప్రకారం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాము. సో ఈ విధంగా ఇక్కడిది టచ్ అయింది. సో కరెక్ట్గా ఈ ఏరియాలోనే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుండి బయ్యర్స్ యాక్టివేట్ అయ్యారు. సో మార్కెట్ని పైకి తీసుకెళ్ళిపోయారు. మనమేమో ఈ ఏరియా దగ్గర బయ్యింగ్ అని పెట్టాము. సో టార్గెట్ ఇది అన్నాము. సో టార్గెట్ ఈ ఏరియా దాకా వెళ్ళొచ్చు. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే సో మనకి ఛాన్సే ఇవ్వలేదు. నేను మొన్న 3 డేస్ హాలిడే తర్వాత మార్కెట్ సడన్గా ఈ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది. సో ఓపెన్ అవ్వటమే బయ్యర్స్ మార్కెట్కి పైకి తీసుకెళ్ళిపోయారు. ఇది వీక్. సో బయ్యర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు మార్కెట్ని అప్ తీసుకెళ్ళడానికి. సో మార్కెట్ని ఏ ఏరియా టార్గెట్ ఈ ఏరియా దగ్గర తీసుకెళ్తుందా లేకపోతే ఇక్కడికా అనేది చూడాలి. మార్కెట్ ఇటు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇటు ఒక రౌండ్ పడుతుందా అనేది చూడాలి. సో అది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చార్ట్ అనాలిసిస్ చూశారు కదా, అది మొత్తం అంటే ఒక వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను నిన్న. సో అది సేమ్ అనాలిసిస్. సో కానీ మార్కెట్ అయితే మూమెంటం ఏం లేదు, సైడ్ వేజ్ ఉంది. సో సెల్లర్స్కి అయితే ఈరోజు డబ్బులు వచ్చాయి టైం డీకే వలన. సో మనం అయితే ప్రాఫిట్ అయితే రాలేదు. ప్రాఫిట్ కనపడ్డది, కానీ అది బుక్ చేయలేదు. నేను మూమెంటం మంచిగా బ్రేక్ డౌన్ ఇచ్చేసి కిందికి వస్తుందేమో 200-300 పాయింట్స్ అన్న ఉద్దేశంతో నేను అలా హోల్డ్ చేసుకుంటూ ఉన్నాను, కానీ ఏం రాలేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ టైంలో మనం ఇందామని తీసుకోవాలి. తర్వాత మూమెంటం ఉన్నప్పుడే ఆప్షన్స్ బయింగ్ చేయాలి. లేదు అంటే ఇంత ప్రాఫిట్ కనపడ్డది, కానీ నేను అలాగే హోల్డ్ చేశాను మూమెంటం ఏమన్నా బ్రేక్ డౌన్ అవుతుందేమో అనుకొని. కానీ మార్కెట్ అయితే డౌన్ అయితే పడలేదు. సో చివరికి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్ హోల్డింగ్లోనే అలా ఎండ్ చేశాను. సో మెయిన్ క్విక్గా చిన్న పాయింట్స్ని ఆప్షన్స్ బయ్యింగ్ అంటే ఎక్కువగా హోల్డింగ్ చేస్తే అది డిసడ్వాంటేజ్ లాగానే కనిపిస్తుంది ఎంత డైరెక్షన్ క్యాచ్ చేసినప్పటికీ. సో కరెక్ట్గా మంచి మూమెంటం క్యాచ్ చేసేసి ప్రాఫిట్ కనపడ్డదా, 5% ప్రాఫిట్ వచ్చిందా, ఎగ్జిట్ అయిపోయామా, ఈ విధమైన మైండ్ సెట్నే పెట్టాలి. సో కానీ ఇంకా డైరెక్షనల్గా మనం హోల్డ్ చేద్దాము అని అనుకుంటే ఫ్యూచర్స్లో 1.5 lakh 2 lakhs 2.5 lakh అలా పెట్టేసి డైరెక్షనల్గా మనం ట్రేడ్ తీసుకుంటే ఫ్యూచర్స్లో సో ఇలా హోల్డింగ్ చేసుకున్నా కానీ మనకేం కాదు. ఒకవేళ మార్కెట్ అక్కడే ఉన్నా కానీ టైం డికే కాదు కాబట్టి మనకు లాస్ ఏం రాదు. సో అది ఆప్షన్స్ బయ్యింగ్ అంటే కొంత చాలా రిస్కీ ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం అనుకున్నట్టుగానే సో ఈ ఏరియా నుండి కొంత బయ్యింగ్ వెళ్ళింది, తర్వాత మళ్ళీ ఈ రివర్స్ సైడ్ వస్తుంది. సో ఇక్కడ సస్టైన్ అవుద్దా ఈ సపోర్ట్ దగ్గర అనేది తెలియదు. సస్టైన్ అయితే ఇటు వెళ్తుంది, లేదు అని అంటే ఈ ఏరియా దాకా రావాల్సి ఉంటుంది. సో చూద్దాము.